వీటన్ న్యూస్ కి స్వాగతం। తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో బుధవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి ప్రతి దుకాణం వద్ద వ్యాపారస్తులను వారికి తోచిన సహాయాన్ని విజయవాడ వరద బాధితులకు చేయాలని కూటమి నాయకులు కోరారు। గోకవరంలో అన్ని సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరిని వరద బాధితులను ఆదుకునే నేపథ్యంలో సహాయం చేయాలని, విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను మనం గుర్తు చేసుకోవాలని కూటమి నాయకులు తెలిపారు। తినడానికి తిండి, త్రాగడానికి నీళ్లు, ఉండడానికి నీడ లేకుండా నిరాశ్రయులైనటువంటి వరద బాధితులను మానవతా దృక్పథంతో మనం ఆదుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిపారు। మరి ఈ రోజున ఆటో యూనియన్ వారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం చందా దండి బాధితులకు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇద్దామని చెప్పడం, మరి దానికి అనుకూలంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషకరం। మరి ఇటువంటి విపత్తు జరిగిన తరుణంలో మరి ప్రతి వాళ్ళు కూడా కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎవరికి తెలిసిన వారు డబ్బులు ఇస్తూ ఉంటారు। మన ఆ డబ్బులు మనం చేసి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సీఎం గారి చేతులకి అందించడం జరుగుతుంది। మరి ఇలాంటి కార్యక్రమం తలపెట్టిన ఆటో యూనియన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు। మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి చూస్తుంటే చాలా అద్భుతం। ప్రపంచంలోనే లేని విధంగా ఇల్లులు కడిగించడం, బళ్ళు బాగు చేయించడం, వాషింగ్ మిషన్ బాగు చేయించడం, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన గవర్నమెంట్ ద్వారా ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు। దానికి మన వంతుగా సాయంగా ఈరోజు గోకవరం మెయిన్ రోడ్లో ప్రతి కొట్టుకి వెళ్ళడం జరుగుతుంది। అలాగే రేపు ఎల్లుండి కూడా ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళని అడగడం, స్కూల్కి వెళ్ళడం, బంకులకి వెళ్ళడం అన్నీ కూడా కలెక్ట్ చేసి పెద్ద మొత్తం తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను। నమస్కారం అండి, నా పేరు గవిని దుర్గాప్రసాద్, గోకవరం శ్రీ శ్రీ జై దుర్గా భవాని ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నేను। మరి అకాల వర్షం కారణంగా విజయవాడ వరద బాధితులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు। మరి మానవత్వంగా మన తరపు నుంచి ప్రతి సామాన్యుడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆటో యూనియన్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తలపెట్టాము। ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దల్ని, అన్ని కార్మిక సంఘాల వారిని, అన్ని పార్టీ నాయకులందరినీ కూడా ఆహ్వానం మేరకు అందరూ కూడా వచ్చి ఈ రోజున జోగి దండే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు। వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।